विनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तब शुभ नामे गाये तब शुभ आशीष मांगे गाये तब जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय बोलो भारत माता की మన రికగ్నైజ్డ్ యూనియన్ సభ్యులు అలాగే శ్రీ మన జిఎల్ ప్రసాద్ గారు ఎస్ఓ గారు అలాగే శ్రీ రమేష్ గారు అందరికీ ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ ముందుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ రమేష్ గారిని శుభాకాంక్షలు తెలియజేయాల్సింది. డెబ్బైవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మందమరి ఏరియా రథసారథి జనరల్ మేనేజర్ గారు సిఎన్ రాధాకృష్ణ గారికి, జిఎల్ ప్రసాద్ గారి సోట్ జిఎం గారికి, శ్రీ సలేందర్ సత్యనారాయణ గారు ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా అశోక్ గారికి మరియు మందమరి ఏరియా హెచ్ఓడిస్కి, ఇతర యూనియన్ నాయకులకు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం నుండి మనము కూడా అందరూ మన యొక్క హక్కులు విధులు బాధ్యతలు నిర్వహించి దేశ అభివృద్ధికి మన సంస్థ అభివృద్ధికి తోడ్పాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీ సత్యనారాయణ గారిని కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన కోరుతున్నాను. ఈనాటి 77వ గణతంత్ర దినోత్సవ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మందమరి రథసారథి మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఎస్ఓటి జిఎం శ్రీ లలితేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా డిజిఎం అశోక్ సార్ గారికి, అదేవిధంగా అధికార సంఘం నాయకులు రమేష్ అన్న గారికి, అధికారులకు యూనియన్ నాయకులందరికీ కూడా, మహిళా సోదరులందరూ కూడా, ఎస్ఎల్పి సోదరులందరూ కూడా ఏఐటిసి తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ఎస్ఓటి జిఎం గారు కన్వీనర్ గారు ఓకే. ఇప్పుడు కొత్తగూడెం ఏరియా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గారు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు మన ఏరియా రథసారథి వారిని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సింది కోరుతున్నాను. అందరికీ శుభోదయం. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటగా ఈరోజు మన భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన మందమరి ఏరియా జిఎంఆర్స్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎస్ఓడి జిఎం జిఎల్ ప్రసాద్ గారు, మన ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న డిజిఎం పర్సనల్ అశోక్ గారు, శైలేందర్ సత్యనారాయణ గారు ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ మందమరి, రమేష్ గారు సిఎంఓఏ ప్రెసిడెంట్ మన మందమరి ఏరియా ఆఫీసర్స్, వేదిక ముందున్న ఆల్ హెచ్ఓడిస్, యూనియన్ ప్రతినిధులు, జిఎం ఆఫీస్ స్టాఫ్, మేడమ్స్ మరియు కాంట్రాక్ట్ వర్క్మెన్, ఎస్ఎన్పిసి సిబ్బంది అందరూ కూడా మరొకసారి నమస్కారములు మరియు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మనకి స్వతంత్రం ఎట్లాగా వచ్చింది. ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత
మన రాజ్యాంగం మనము రాసుకొని మన గ్రేట్ లీడర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అందరూ మనకు ఒక రాజ్యాంగం, ఈ విధంగా మనము మన దేశాన్ని మనమే పరిపాలించుకుందాం అనే ఆలోచనతోని రాజ్యాంగం రాసిన తర్వాత జనవరి 26 ఈరోజు మనం జరుపుకునేది మన రాజ్యాంగం మనము పరిపాలించడం స్టార్ట్ చేసినట్టే. అప్పటి నుంచి మన అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ మన భారతదేశం. ఎన్నో కుల మతాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా కూడా మనందరం ఒకటే అనే ఒక సమైక్యతతోని మన భారతదేశం ముందుకెళ్తుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా అతి త్వరలో ఎదుగుతుంది. అదేవిధంగా మన సింగరేణి మీ అందరికీ తెలుసు, 136 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సింగరేణి మన దేశానికి వెలుగు ఇస్తుంది. మన సౌత్ ఇండియాలో మెయిన్గా 2000 సుమారు ఎన్నో ఇండస్ట్రీస్కి మనం కోల్ సప్లై చేసి సుమారుగా 40,000 మంది ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్, 30,000 మంది కాంట్రాక్ట్ వర్క్ మెన్, ఇదే కాకుండా లక్షలాది మంది దీని మీద ఆధారపడి మన ఈ తెలంగాణ స్టేట్లో మనకి ఈ సింగరేణి ఒక కొంగు బంగారంగా మీ అందరికీ తెలుసు. అటువంటి సింగరేణిలో మనం పనిచేస్తున్నందుకు మనందరం చాలా సంతోషపడాలి. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే రక్షణతో కూడిన ఉత్పత్తి, క్వాలిటీతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయటం, కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ తీసుకొని తక్కువ కాస్ట్తోని మనము బొగ్గు ఉత్పత్తి చేయటమే మనందరి ముందు ఉన్న సవాల్. కాబట్టి మనందరం ఆ విధంగా సమిష్టి కృషితోని మన సింగరేణి మనుగడకు మనందరం ముందు వెళ్దామని ఈ సందర్భంగా మరొకసారి ఈ రిపబ్లిక్ డేలో ఏదైతే మనకు డెమోక్రటిక్ కంట్రీలో రాశారో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ని పాటిస్తూ ముందుకు వెళ్దామని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.